శ్రీరంగపట్టణం ఇంకొకటి. వైష్ణవులకు ముఖ్య ఆలయం శ్రీరంగం. శ్రీరంగపట్టణంలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే అంటారు. 60 లోపు వెళ్ళే వాళ్ళకే ఇప్పుడు మనం కాశీ వెళ్తే సాక్షి గణపతి దగ్గర నాయన మేము వచ్చాము అని మనకు సాక్ష్యం ఎలాగో అలా శ్రీరంగంలో కూడా ఆ పుస్తకంలో రాస్తారంట. మనం ఎన్నేళ్ళకి వచ్చాము ఏంటి అనేది. అది 60 ఏళ్ళ వరకే లిమిటు అని పెద్దలు చెప్పడం, మా పెద్దలు చెప్తే నేను వినడం. అందుకని శ్రీరంగ క్షేత్రం కూడా తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీరంగం నుంచి జంబుకేశ్వరం చాలామందికి తెలియదు. శ్రీరంగంకి వెళ్ళి వచ్చేస్తారు. 10 నిమిషాల జర్నీ అంతే జంబుకేశ్వరం. జంబుకేశ్వరంలో ఏంటంటే అమ్మవారి తాటంకాలు శ్రీచక్రాకారంలో ఉంటాయి. ఆ శక్తి అంతా అమ్మది ఆ చెవుల కమ్మల్లోనే ఉంటుంది. అందుకని చూడాలి, కళ్ళు తిప్పుకోలేకుండా అందంగా ఉంటుంది అమ్మ. శ్రీరంగంలో కూడా స్వామి బ్రహ్మాండంగా ఉంటాడు. 2 అమ్మాయిలతోనే ఆయన హాయిగా. గరుడాల వారు కూడా ఏంటంటే అక్కడ సేద తీరుతుంటాడు. ఆయన ఎక్కడ చూడు నిల్చొని ఉంటాడు. గరుడాల వారు శ్రీరంగంలో నిల్చొని ఉంటాడు. ఎందుకంటే స్వామివారు చెప్తారు నేను కాసేపు పడుకుంటే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తాను. అందుకని కూర్చున్న భంగిమల్లో గరుడాల వారు కనపడ్డారంటే ఓన్లీ శ్రీరంగంలోనే. శ్రీరంగం, శ్రీవెల్లిపుత్తూరు. ఇంకా గోదాదేవి విష్ణుచిత్తుల వారికి దొరికింది కదా, అది గోదాదేవి పుట్టిల్లు శ్రీవెల్లిపుత్తూరు. ఇది కూడా చూడాలి. ఇవన్నీ చూడాల్సిన క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఎవరెవరు వెళ్ళారో ఒకవేళ నా వీడియో చూడగలిగితే మీ అనుభవాలు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.